అమ్మవారు విష్ణువు యొక్క హృదయంలో రసించేటువంటి నేరం. శ్రావణ మాసం విష్ణువు యొక్క హృదయ మాసం, అనేక శ్రవణ నక్షత్రయుక్తమైనటువంటి మాసం కనుక అమ్మవారికి ఎవరికి పూజ చేయట్లేదు, అమ్మవారికి విశేషంగా పూజ చేస్తారు. ఎందుకు? లోకంలో సౌందర్యాన్ని ఇక్కడ కేవలం పదానికి అర్థం మాత్రం తీసుకోవాలి. లోక సౌందర్యాన్ని, సౌందర్యము అనేటువంటిది స్త్రీమూర్తిగా మనం సౌందర్యం అంటున్నాం, కానీ అది ధర్మం. సౌందర్యానికి మారుపేరు ఏంటి అంటే నానార్థాల్లో ధర్మం. లోకంలో ధర్మ సౌందర్యాన్ని స్థాపన చేసేటువంటి దేవత లక్ష్మీదేవత. శంకర భగవత్పాదులు మనకు అందించినటువంటి సదశ్లోకాత్మకమైనటువంటి ఈ యొక్క సౌందర్య లహరిలో అమ్మవారిని తీశారు. అక్కడ మనం గౌరిగా, లక్ష్మిగా, సరస్వతిగా, లేదు అంటే లలిత, త్రిపుర సుందరి, రాజరాజేశ్వరిగా పేర్లను పక్కన పెట్టారు. ఏమున్నది 100 శ్లోకాలని మనం పరామర్శిస్తూ చూస్తే అందులో ధర్మమే స్వామి వారు సౌందర్యంగా వర్ణించారు. ఒక స్త్రీమూర్తి లోకానికి శక్తిని ఎలా ప్రసాదిస్తుంది అనేటువంటి ఒక గొప్ప ధర్మాన్ని ప్రతిబోధిస్తూ అందులో దైవనామాన్ని పెట్టి ఇది స్తుతిస్తే నీకు ఈ ఫలితాలు దొరుకుతాయి అని ఫలశ్రుతిగా మనకి ఈ శ్లోకాన్ని వారు అందించారు. కలియుగంలో యజ్ఞయాగాలు చేయడం దుర్లభం, సక్రమంగా వ్రతాన్ని ఆచరించడం కూడా రాను రాను దుర్లభం. దాన ధర్మాలు చేస్తూ ఉంటాం కానీ సచిత్తం లేని ధర్మం, దానం అవన్నీ కూడా ఫలితాన్ని ఇవ్వవు. మరి నేను చేసిందంతా వృధా అనుకునే దానికి అవకాశం లేదు. వృధాన్ని చెప్పట్లేదు కానీ అంటే చిత్తశుద్ధితో మనం చేయాలి అనేటువంటి వాక్యాన్ని ప్రతిపాదించడానికి ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నాను. ఇంత దుర్లభమైనటువంటి కలియుగంలో కూడా మనం ముక్తిని పొందాలి అంటే ఏం చేయాలి? ముక్తి అంటే ధర్మాన్ని తప్ప వేరొక ఆలోచన లేకుండా ఉండేటువంటి మనస్సు ఎప్పుడు కూడా సదా ముక్తిని, చిరంజీవత్వాన్ని పొందుతుంది అని మనకు అనేక పురాణాలు ప్రమాణభూతంగా ఉన్నాయి. రావణ కుంభకర్ణ విభీషణాలు ముగ్గురు ఏకకాలంలో తపస్సు చేశారు. ముగ్గురు ఏక సమయంలో తపస్సు చేశారు. ఏక ప్రమాణంగా 10,000, 20,000, 60,000 అంత తపస్సు చేశారు. ఒక్కొక్కరు బుద్ధిని బట్టి వారు కోరుకున్నటువంటి బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలి ఆయన అని అడిగితే రావణాసురుడు మరణం లేకుండా వరాన్ని పొందారు. మరణం లేకుండా కోరినటువంటి వరాన్ని ఆయన ఇవ్వడానికి సాహసించారు బ్రహ్మగారు. ఎందుకంటే మరణం లేకుండా ఉండాలి అంటే వీటికి మరణం ఉన్నది లేదు. నాకు మరణం వద్దు అంటే ఇక్కడ పోయాడు వాడు, ఎందుకంటే భయపడుతున్నాడు. భయమే మరణం, మరణానికి ఇచ్చినటువంటి భయం, భయానికి ఇచ్చిన మరణం ప్రపంచంలో ఇంకొకటి. దీన్ని చూసి సంఘంలో జరిగేటువంటి దురాచారాలు కానివ్వండి, అసత్యాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా విషయాలను చూసి మనం భయపడుతున్నాము అంటే కొత్తగా ఆ తర్వాత సత్యం చెప్పిన తర్వాత వచ్చే మరణానికంటే ఆ క్షణంలో మనం నైతికంగా మరణాన్ని పొందినట్టు. అందుకే దేనైనా నిలదీయడం, దేనైనా సరే సమర్థవంతంగా సత్యాన్ని ప్రకటన చేయడం, వీటిని అన్నిటినీ కూడా మనం చిరంజీవత్వంగా ధర్మంగా తెలుస్తుంది. కాబట్టి ఆయన మరణానికి భయపడుతున్నాడు కాబట్టి ఆయన కావాల్సింది కోరుకున్నాడు. నాకు మరణం లేకుండా, నువ్వే కాదైనా నేనైనా మరణాన్ని పొందాల్సిందే, కాబట్టి అది లేకుండా వాడిని కోరుకోవాలి. ఇప్పుడు కోరుకున్నాడు ఆయన నరవామరాజులు తప్ప అందరి చేత నేను మరణాన్ని పొందకుండా ఉండాలి అనేటువంటిది. సరే నీ భయం దేని ఎందుకు దాన్ని కోరుకున్నావే, నర వానరులు చూస్తే నీకు భయం. కాబట్టి వాళ్ళ మీద ఒక అహంకార భావంతో హేయమైనటువంటి బుద్ధికి వాళ్ళ విధంగా నిర్ణయించారు. కుంభకర్ణుడి దగ్గరకు వస్తే పాపం ఆయనది ప్రధానమైన తప్పు కాదు కానివ్వండి, తప్పులో భాగస్వామ్యం చేశాడు కనుక ఆయన కూడా శాపగ్రస్తుడై భూలోకంలో ఆ విజయుడితో పాటు ఈ జయుడు కూడా జన్మనెత్తాడు.
కోరుకున్నాడు? చిన్న పొరపాటు రోడ్లు. నాకు ఇంద్రస్థానం కావాలి అని కోరుకోబోయి నిద్రాస్థానం కావాలి అని కోరుకో. బ్రహ్మగారు ఒక్క నిమిషం కూడా వీడికన్నా పాపం రావణాసురుడి కన్నా ఒక 2 నిమిషాలు ఇచ్చిన అయినా చిరంజీవిత్వం సిద్ధించదయ్యా, అది ధర్మంతో సాధించుకోవాల్సినటువంటి వ్యవహారము, అది నువ్వు సాధించుకుంటే ఇవ్వడానికి నాకు కూడా శక్తి లేదు.